ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ అరెస్టులు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది, దీనికి సంబంధించి మీరు ఎలా చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టు. కూటమి ప్రభుత్వం అంటే మరి అందరూ మాట్లాడేది, నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. కమ్ములు పత్రబాబు చెప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఎంత ఎదవో నీ పెళ్ళాన్ని అడిగితే తెలుస్తుంది. వాస్తవం అధ్యక్ష, ఇది ప్రత్యేకించి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయన బాగా ప్రజల పక్షాన పోరాడతాడు కాబట్టి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అలాంటి వ్యక్తులందరి నోరు మూపించాలా అనే ఆలోచనతో అతను చేస్తున్నాడు. డబ్బా 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 కొట్టు డబ్బా. ఏ తప్పు చేయకపోయినా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని రాజకీయ కక్షతో దుగ్గుతతో అతను అరెస్ట్ చేపించడం చాలా దురదృష్టకరం. తప్పకుండా దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. అదైతే నేను ఖండిస్తాను. అంటే ఏంటి ఖండిస్తున్నాం అంటే? మీరేం చేస్తున్నారని. మళ్ళీ ఏం చేస్తున్నారంటావు? చెప్పినా కదా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు, వాళ్ళు అడిగి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను కావాలి. మరోపక్క రాష్ట్రంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏ విధంగా పోతారు, మొత్తం పోతారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రోజు తప్పుడు కేసులతో భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేసింది మూడు అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా? ఇవి తప్ప వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారని నేను వీళ్ళని అడుగుతున్నా. రుకో జరా సబర్ కరో. నిజాన్ని తెలుసుకోవాలి. సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తాము. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తే గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వీళ్ళు అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు పరుగులు తీస్తున్నారు తప్ప సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు. లైక్ పిక్స్. ఈ రోజు ప్రజల కోసం ఏం చేయలేదు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.